రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు విదేశాల్లో కూడా మద్దతు లభిస్తోంది. ఆయన ఛాలెంజ్ తో రంగంలోకి దిగిన ఎన్ఆర్ఐలు ఆయా దేశాల్లో కూడా మొక్కలు నాటి తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన గ్రీన్ ఛాలెంజ్ కు మద్దతుగా విదేశాల్లో కూడా మొక్కలు నాటుతుండడంపై ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కు తెలంగాణలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆదరణ లభిస్తుంది. ఆయన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉంటున్న తెలంగాణ బిడ్డలు అక్కడ మొక్కలు నాటుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల స్వీకరించి అమెరికాలో మొక్కలు నాటారు. ఆకుపచ్చని తెలంగాణ కోసం కలిసి వస్తామన్న ఆయన తాము అమెరికాలో మొక్కలు నాటితే తెలంగాణలో ఉన్న ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మహేష్ తో పాటు టీఆర్ఎస్ అమెరికా నాయకులైన శ్రీనివాస్ గనుగోని, దేవేందర్ నల్లమాడ, శ్రీనివాస్ మలై మరియు వెంకట్ గజ్జల పాల్గొన్నారు. మరి పట్టుకున్న పడితే ఇది ఎరటమే మరోవైపు పలువురు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగ నేతలకు మహేష్ బిగాల గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు. టీఆర్ఎస్ అమెరికా నాయకులు మహేష్ తన్నీరు, యూకే టీఆర్ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనిల్ కుర్మాచలం, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ కాసర్ల నాగేందర్ రెడ్డి, న్యూజిలాండ్ ప్రెసిడెంట్ విజయ్ కోసన, టీఆర్ఎస్ డెన్మార్క్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్యామ్ బాబు ఆకుల, బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ నాగరాజు గుర్రాలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. అటు తన ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాలను ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ సందర్భంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు.